హలో హాయ్ ఫ్రెండ్స్, మిరియాల రసంకి కావాల్సిన పదార్థములు. ఫస్ట్ మనము మిరియాలు, జీలకర్ర, కరివేపాకు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మెత్తటి పొడిగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడి మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకొని చింతపండుని స్మాష్ చేసి అందులోకి టమాటాను స్మాష్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టమాటా అయితే సరిపోతుంది. టమాటా వేసుకున్న తర్వాత పసుపు, కరివేపాకు వేసుకోవాలి. పసుపు అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. మిరియాల రసంలోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన మిరియాలు, జీలకర్ర పొడి, కరివేపాకుని కొద్దిగా హాఫ్ పొడిని సపరేట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే అది తర్వాతలో మిగతా హాఫ్ అనేది వేసుకోవాలా. కలిపి దాన్ని కొద్దిగా సాల్ట్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ అంటించి బాండి అనేది పెట్టుకోవాలి. ఈ పాత్ర క్వీన్ అండి. ఇది ఆయిల్ లేకోకుండా మనకి వంట అనేది చేసుకోవచ్చు ఈ పాత్రలలో. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని అవి దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దోరగా వేగిన తర్వాత అందులోకి ఇందాక మనము సపరేట్గా పక్కన పెట్టాం కదండి మిరియాల పొడి, ఆ పొడి కూడా వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలా. అట్లా దోరగా వేగిన తర్వాత ఇందాక మనము మిశ్రమము మిరియాలు, చింతపండుది కలిపి పెట్టినది అది వేయాల ఫ్రెండ్స్. అది వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes కల్లా ఇది ఉడికిపోతుంది. ఇది మనము స్టవ్ కూడా మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. స్లిమ్లో పెట్టుకుంటాం కాబట్టి హెల్దీ ఫ్రెండ్స్ మిరియాల రసము. ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా, అందరికీ ఎక్కువ జలుబు ఇలా అవుతుంది కాబట్టి మిరియాల రసం తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. కవ్వము అలా జలుబున్న అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. Thank you so much.